అన్న హాయ్ తారకన్న. చూడడం చాలా మళ్ళీ ఇక్కడ ఇలా చూడడం అనేది, ఇలా కలుసుకోవడం అనేది చాలా బాగుంది యాక్చువల్‌గా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అయితే బేసిక్‌గా ఫస్ట్ నుంచి అనుకుంటానన్నా, అంటే ఇప్పుడు చిన్న సినిమాలు తీయాలన్నా కూడా చాలామంది భయపడుతున్నారు. అంటే తీయడం వేరు, దాన్ని రిలీజ్ చేయడం వేరు. అలాంటిది మీరు కొత్త ఫేసెస్‌తో తీసుకొచ్చి ఇంత ఆ 10 రోజులు మీ సినిమాల కన్నా ఎక్కువ మీ సినిమాలు కూడా అంత చేసుంటారు నాకు తెలిసి. అంత ప్రమోషన్ చేసి మొత్తానికి జనాలకి దగ్గరగా తీసుకెళ్లారు. సో, ఫైనల్‌గా చూసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ జనాల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ, మీరు పెట్టిన ఎఫర్ట్స్ అదంతా చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది? రేపు ఈ ఓటీటీ రిలీజ్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది? చాలా మోస్ట్ సాటిస్ఫైడ్ ఫిలిం అన్న నాకు 'తిమ్మరాజుపల్లి'. అంటే ఇనిషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు మీరన్న డౌట్స్ అన్నీ చిన్న విషయం కాదు, ఈజీ కాదు. ఎందుకంటే సినిమాలో ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళని పెట్టుకొని సినిమాను ప్రమోట్ చేసి ముందరికి తీసుకెళ్ళి రిలీజ్ చేయడం అన్నదే చాలా పెద్ద టాస్క్. అది అచీవ్ చేసాం. సినిమా చూసిన వాళ్ళందరికీ నచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నా పర్పస్ ఏదైతే ఉందో, ఈ సినిమాలో చేసిన వాళ్ళందరికీ మంచి అవకాశాలు రావాలని ఏదైతే ఉందో, వాళ్ళందరికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆహాలో రేపు రిలీజ్ అవబోతుంది. ఆహా సపోర్ట్ ఇచ్చింది. లిటరలీ చెప్పాలంటే అసలు ఈ చిన్న సినిమాను కూడా ఆహా లేదు మంచి ఎఫర్ట్స్ పెట్టారు చేశారు అని చెప్పి ఆహా తీసుకునింది. అండ్ ఐఎమ్ వెరీ షూర్ రేపు ఇంకా టీవీలో 'తిమ్మరాజుపల్లి' టీవీని చాలా పెద్దగా చూస్తారు. లక్ష్మీకాంత్ గారు, వంశీకాంత్. చాలా ఈవెంట్స్‌లో మీరు మిస్ అయ్యారు. బట్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ మాకు అంటే మిగతా అన్నీ కూడా నచ్చినాయి కానీ, బట్ మీ మీ మ్యూజిక్ ఏదైతే ఉందో అది మాత్రం ఎక్స్ట్రాడినరీ అనమాట. అంత తక్కువ బడ్జెట్‌లో ఆ క్వాలిటీ ఇవ్వడం అనేది, ఒక సినిమా మొత్తాన్ని నిలబెడుతూ సినిమా మొత్తానికి ఒక సోల్ని తీసుకురావడం అనేది దట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సో, మీరు అక్కడ మిస్ అయ్యారు కానీ, బట్ ఫైనల్లీ ఒక ఈవెంట్‌లో అయితే కనుక కలుసుకోగలిగాను. సో, మీకు ఎలాంటి 'తిమ్మరాజుపల్లి' టీవీ అయిన తర్వాత మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? ఇప్పుడు ఏంటి ఆఫర్స్ ఎలా ఉన్నాయి మీకు? సార్, తిమ్మరాజుపల్లి టీవీ డెఫినెట్లీ మన మన లైఫ్లో ఒక ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా సార్. సో అలా నా లైఫ్లో నా మొదటి అడుగు చాలా మంచి అడుగు వేశాను అనే సాటిస్ఫాక్షన్ ఉంది సార్. అండ్ కిరణ్ సార్, కా ప్రొడక్షన్, సుమైరా స్టూడియోస్ ఇలాంటి సో వీళ్ళ బ్యాక్ ఎండ్ ఉండడం వల్ల సో ఈ ప్రాజెక్ట్కి ఇంకొంచెం వాల్యూ యాడ్ అయింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ సపోర్ట్, నేను తక్కువ బడ్జెట్లో చేశాను సార్, బట్ రీసోర్సెస్ అయితే ఇచ్చారు సార్. డెఫినెట్లీ రీసోర్సెస్ ఏవి కావాలి సార్, నాకు ఇక్కడ ఇది కావాలి సార్, ఇక్కడ ఇది కావాలి సార్, ఇక్కడ ఇది కంపల్సరీ ఉండాలి సార్ అని అంటే వాటన్నిటికీ కూడా ప్రొడక్షన్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది సార్. సో దట్స్ వై అందుకనే ఆ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో అది సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సార్ కిరణ్ గారు హాయ్ అండి. రాజ్ బ్రో, హాయ్ బ్రో. మీ డైరెక్షన్ డెబ్యూ రియాలిటీ చేస్తున్నారు. అండ్ అంటే బయటకు వచ్చేసింది కాబట్టి న్యూస్, అంటే తర్వాత చేస్తారేమో అనుకున్నాం. బట్ ఇప్పుడు అదే చెన్నై లవ్ స్టోరీ షూట్లో ఉన్నారు. అండ్ ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఈ మంత్ నుంచే అది కూడా డైరెక్షన్ డెబ్యూ సినిమా కూడా స్టార్ట్ చేస్తున్నారని నేను. సో దాని అప్డేట్ ఏంటి, ఎలా కుదిరింది స్లాట్? ఇప్పుడు బిజీగా ఉన్నారు కదా, మరి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అది? అంటే చెన్నై లవ్ స్టోరీ షూట్ అయిపోయింది ఆల్మోస్ట్. యా, ఫస్ట్లీ అంటే సందర్భంగా అదేమో చెన్నై లవ్ స్టోరీ సినిమా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. వెరీ హ్యాపీ ఆ సినిమా అయిపోయింది. అండ్ గోల్ చెరువు ఘాటు కూడా ఆల్మోస్ట్ కొంచెం ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నేను చేద్దాం అనుకున్న సినిమా ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ నేను అనుకున్న రిలీజ్ డేట్కి అచీవ్ చేయలేను. సో ఇంకా షూట్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ సినిమా గురించి ఇంకా మాట్లాడుతుంటాం త్వరలో. ఎందుకంటే అది ఓకే విత్ మోర్ రెస్పాన్సిబిలిటీ ముందరకు వస్తున్నాను. ఐ హోప్ మంచిగా జరగాలని కోరుకున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వంశీ గారు, మీరు ఇందాక అన్నట్టు మీరు లేరు కాబట్టి, ఏ ఈవెంట్కి రాలేదు కాబట్టి, మీ మ్యూజిక్ చాలా బాగుందండి. కంగ్రాచులేషన్స్, మీకు మరిన్ని మంచి ఆఫర్స్ రావాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, చిన్న చిన్న తప్పులు ఉంటే సాల్వ్ చేసుకుని ముందుకెళ్తాం అన్నారు. అంటే ఈ మేకింగ్ ప్రాసెస్లో అంతా సక్సెస్ఫుల్గానే జరిగింది, మంచి పేరు వచ్చింది. ఏంటి మీరు నేర్చుకున్న అంశాలు ఏంటి, ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? అలే సార్, అంటే ఎలాంటి దాంట్లో అయినా మాకు ఇది ఫస్ట్ స్టెప్ కదా సార్. చిన్న బడ్జెట్తో కొత్త వాళ్ళతో అంతా రావడం అన్నది ఖచ్చితంగా ఎంత సక్సెస్ అయినప్పటికీ చిన్న తప్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. వాటిని ఇంకా బెటర్మెంట్ చేసుకొని నెక్స్ట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేద్దామని అంతే, అంతకు మించి ఏం లేదు సార్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ తిమ్మరాజుపల్లి. శ్రీనివాస్ గారు, అసలు ఓటీటీల వల్లే థియేటర్లు నడవట్లేదు అంటున్నారు. నిజంగా ఓటీటీ అంత సక్సెస్ఫుల్గా ఉందా? కంటెంట్ అనేది సరిపోతుందా? తెలుగు ఓటీటీ అనేది బాగుందా? ఎట్లా బ్రెయిన్ పరిస్థితి? బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదండి. మీకు ఫిల్లర్స్ అనేది, మీకు మల్టిపుల్ ఫిల్లర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. మీకు ఒక మీరే పబ్లిష్ చేస్తారు ఆర్టికల్స్. ఈ వారం 28 సినిమాలు,
ఈ వారం 35 సినిమాలు మీరే పబ్లిష్ చేస్తూ ఉంటారు. అంటే ప్రేక్షకుడిని ఎక్కడా కూడా పక్కకి వెళ్తాడు, థియేటర్కి వెళ్తాడు అనే దీని మీద నుంచి మీరే పంపిస్తున్నారు ఓటీటీ కానీ. సో ఓటీటీ అనేది థియేటర్ని చంపేస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదండి. ఓటీటీ అనేది కంప్లీట్ చేస్తుంది సినిమాకి సంబంధించిన లైఫ్ సైకిల్ని. ఫస్ట్ ఆడియో రైట్స్, తర్వాత డిజిటల్ రైట్స్, తర్వాత శాటిలైట్ రైట్స్, తర్వాత థియేట్రికల్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, ఇలా మల్టిపుల్ రైట్స్ ఉంటాయి. లీనియర్ రైట్స్, నాన్ లీనియర్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, ఇలా మల్టిపుల్ రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ అన్నిటి కూడా ఒక 360 degrees సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేస్తుంది. ఏది కూడా ఒకదానికి వచ్చి ఇంకో దానికి రావట్లేదు అని చెప్పి, కంటెంట్లో దమ్ము ఉంటే థియేటర్లో కూడా చూస్తారు, అదే కంటెంట్లో దమ్ము ఉంటే ఓటీటీలో కూడా చూస్తారు. థియేటర్లలో ప్లస్ ఓటీటీలలో కూడా చూసిన సినిమాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఫర్ ఎగ్జాంపుల్ కే ర్యాంప్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మతమే. అక్కడ థియేటర్లో కూడా వర్కౌట్ అయినాయి, ఓటీటీలో కూడా వర్కౌట్ అయినాయి. కంటెంట్లో దమ్ము లేకపోవడం అవ్వచ్చు, లేని పక్షంలో సక్సెస్ రేట్, మీకు టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎంత ఉందండి? 8%. మీన్ ఇఫ్ యూ యాడ్ డబ్బింగ్ మూవీస్ ఆల్సో మేబీ 9%, 9.5, 10కి వెళ్తుంది. అంటే సక్సెస్ రేట్ అతి తక్కువ ఉన్న ఏదైనా ఇండస్ట్రీ ఉంది అంటే కనుక సినిమా ఇండస్ట్రీ. దానికి ఓటీటీ ఏదో చేసేస్తుంది లేకపోతే థియేట్రికల్ని చంపేస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ కంప్లీటింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద టోటల్ సినిమా రైట్స్. హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. కిరణ్ అన్న, ఇక్కడ అన్న హాయ్ అన్న. అన్న మీకు అంటే సినిమా చేసి నాకు మీరు ఎలా కనిపిస్తున్నారంటే ఓ ధోనిలా కనిపిస్తున్నారు. ధోని ఎందుకన్నా అంతగా ఇప్పుడు అంటే సైలెంట్గా ఉంటూ కామ్గా ఉంటూ గెలిచిన తర్వాత మీరు బ్యాక్ ఎండ్ నుండి టీంని ముందు పెట్టారు. ధోని గారి స్టైల్లో కనిపించింది. కూల్ కంపోజ్డ్ ఉంటున్నారు. అండ్ సినిమా చూస్ చేసుకునే విధానం కూడా మీ సైడ్ నుంచి అంటే ఏది పడితే అది చేయకుండా చూజీగా వెళ్తూ, సో ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నారు కాబట్టి వాట్ వాజ్ యువర్ ప్లాన్స్? అంటే డైరెక్షన్కి ప్రొడక్షన్కి చాలా తేడా ఉంటుంది. ఇది పెట్టుబడి పెట్టాలి, దగ్గరుండి సినిమాని మీరే చూసుకోవాలి. సో డైరెక్షన్ వచ్చేటప్పటికి అది ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను? ఏ లేదన్న, నా మైండ్లో ఒక మంచి కథ చెప్పాలనిపించింది, వెరీ కాంటెంపరీ. ఇప్పుడున్న వాళ్ళకి ఈ కథ చెప్తే చాలా బాగుంటుంది అనిపించింది. ఏం పెద్దగా ఎక్కువ ఆలోచించలేదన్న, ముందు నుంచి అంతే. నేను అంటే ఏదైనా మనకు అనిపించిందా, హార్ట్ఫుల్గా చేయాలనిపించిందా చేసేద్దాం. ఎందుకంటే దానికి ఎప్పుడు రియాక్షన్స్ పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఇది అవసరమా, ఇది చేయడం అవసరమా, ఈ టైంలో ఇది అవసరం అండ్ నిజంగా జెన్యున్గా నాకు నా పర్సనల్గా మన మంచి కోరే వాళ్ళు కూడా కెరియర్ చాలా బాగా వెళ్తుంది కదా, చాలా బాగున్నావు కదా, ఇప్పుడు ఎందుకు డైరెక్షన్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎందుకు అనిపించింది, ఆ థాట్ వచ్చిందంటే సమ్ పర్పస్ వచ్చి ఉంటుంది. చేయాలనిపించింది చేసేద్దాం. మంచిగా చేశాను అనుకోండి, మంచిగా అప్రిషియేషన్ వస్తుంది. లేదు అనుకోండి, ఏదైనా చిన్న తప్పులు ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. బట్ పెద్దగా దాని గురించి ఆలోచించలేదన్న. నా మైండ్లో ఉన్నదైతే ఒక కథ చెప్పాలి, కథ బాగుంటుందని చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఇంకా ప్రొడక్షన్ సైడ్ వచ్చేసరికి ఎప్పుడు ఇదే అన్న, అంటే నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి కొత్త వాళ్ళు చేస్తున్నారా, ఎంత బడ్జెట్తో చేస్తున్నారు, లేకపోతే ఇదా అన్నది మ్యాటర్ కాదు. వాళ్ళు పెట్టిన డబ్బులకి సినిమా బాగుండాలి. సినిమా బాగుంటే వాళ్ళు సినిమా చూస్తారు. నా క్వాలిటీ చెక్ కూడా అదే. ముందు నేను ఏదైనా కంటెంట్ చేస్తున్నానంటే ముందు కంటెంట్ బాగుందా, ఆ తర్వాత ఓకే అది నా పర్సనల్ చాయిస్. కొత్త వాళ్ళతో వెళ్ళాలి, ఏదో చేయాలనేది నా పర్సనల్ చాయిస్. అది ఆడియన్స్ మీద రుద్దడం కరెక్ట్ కాదు. నేను నెక్స్ట్ చేసే సినిమాలు కూడా కొత్త వాళ్ళతో చేసేది. ఇంకా కంటెంట్ ఇంకా ఎంత బెటర్ చేయొచ్చు, మంచి కంటెంట్ తీసుకొని మంచిగా వాళ్ళకి డెలివరీ చేసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు మంచిగా అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నాను. బట్ మేజర్ విత్ వాట్ ఎవర్ ద బడ్జెట్, నేను చేయగలిగిన బడ్జెట్లో చిన్న బడ్జెట్తో చిన్న సినిమాలు చేయడానికైతే ప్రస్తుతానికి ప్రయత్నిస్తున్నాను. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. కిరణ్ గారు, సార్ సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ రావటం జరిగింది, ఆడియన్స్ సినిమా బాగుందనేది వచ్చేసింది. కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మీకు ఎంతవరకు బెనిఫిట్ వచ్చింది, ఎట్లా మీరు అనుకున్నది వచ్చిందా? ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదో పెద్ద హిట్ సినిమా అయితే కాదు సార్. అంటే ఏదో బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అప్పుడప్పుడు, చాలా పెద్ద సక్సెస్లు చూస్తూ ఉంటాం. అంత పెద్ద సక్సెస్ అయితే చూడలేదు. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఈ సినిమాని ఎక్కడి దాకా అయితే రీచ్ చేయాలి. నేను మీకు గుర్తుంటే ఇంతకుముందు ప్రెస్ మీట్స్లో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ సినిమా పర్టికులర్ జోనర్ కానీ ఈ సినిమా నాకు ముందు ఒక అవగాహన ఉంటుంది కదా సార్. నేను అందుకే ప్రెస్లో ఇంతకుముందు కూడా అడ్రస్ చేశాను, ఇది వెరీ గుడ్ ఫిలిం. టీం అందరూ చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. యాక్టింగ్ వైజ్ కానీ, ముని కానీ, టెక్నికల్గా కానీ చాలా స్ట్రాంగ్ ఫిలిం. అండ్ ఈ సినిమాకి మంచి అప్రిషియేషన్ వస్తుంది. అండ్ థియేటర్ వరకు తీసుకురావడానికి ఈ సినిమా నాకు మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళందరూ పెట్టిన ఎఫర్ట్స్ అందరివి ఫుల్ఫిల్ అవ్వాలి. వీళ్ళందరూ ఏదో సినిమా మంచి సినిమా చేసాంరా అని మమ్మల్ని మేము పెద్ద స్క్రీన్ మీద చూసుకోలేకపోయామన్న వద్దు అనే తీసుకొచ్చాము. మంచి అప్రిషియేషన్ వచ్చింది.
బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అంటే నాకు ముందే తెలుసు, అంటే నేను ముందు నుంచి ఏదైతే ఎలా జరగాలి ఇది అనుకున్నానో అది జరిగింది. అండ్ నాకు తెలిసి ఈ సినిమా వాట్ ఎవర్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేకపోతే ఎగ్జిబిటర్స్ కావచ్చు, ఎవరికి దెర్ ఈజ్ నో లాస్. సినిమాని ల్యాండ్ అయింది, మంచిగా వెళ్ళింది, మంచి రిలీజ్ అయింది, చూసిన వాళ్ళు చాలా హ్యాపీ, చూడని వాళ్ళు ఇక్కడ చూస్తారు అనుకుంటున్నాను సార్. కంటెంట్ బాగాలేకపోతే ఆడియన్స్ రారు, అది ఓకే. కానీ బాగున్న తర్వాత కూడా కంటెంట్ ఆడియన్స్ రావటం లేదు. ఇప్పుడు థియేటర్కి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న సినిమాలు చాలా వరకు? సార్ మెనీ రీజన్స్ సార్, ఒకటని చెప్పలేము. నా దగ్గర ప్రాపర్ సమాధానం లేదు. ఇప్పుడు తిమ్మరాజుపల్లి సినిమా అందరూ చాలా బాగుందన్నారు, థియేటర్స్కి ఎందుకు అంత గట్టి ఫ్లోటింగ్ లేదు అంటే, నాకు కొంతమంది చెప్పడం ఏం చెప్తారు, అందరూ న్యూ ఫేసెస్. ఎవ్వరూ మీకు నాకు తెలిసి ఒక ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే యూట్యూబ్లో పాపులర్ అయిన ఇన్ఫ్లుయెన్సర్ కూడా నాకు తెలిసి అయితే మా టీంలో ఎవరూ లేరు. అందరూ న్యూ ఫేసెస్. ఒకరు చెప్పడం అందరూ న్యూ ఫేసెస్ అంటారు. మేబీ కొంతమందికి కంటెంట్ మరీ అంత ఎగ్జైట్ చేయకపోయి ఉండొచ్చు. ఏది మేము అనుకున్నంత బాగుంది అనే దానికన్నా మేబీ ఎక్స్ట్రాడినరీ ఉంటే తప్ప థియేటర్కి రాకపోవచ్చు. అండ్ మోర్ ఆఫ్ ఐపీఎల్ సీజన్ అంటున్నారు, సమ్మర్ ఎఫెక్ట్ అంటున్నారు. కొంతమంది ఫ్యామిలీస్ అయితే ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అంటున్నారు, అందరూ మరి వెళ్తారంటే ఏడెళ్తాం బాబు, ఎండల్లో బయటికి తీసుకెళ్ళి ఎండల్లో వెళ్ళి వచ్చేది అని. మేబీ సమ్మర్ ఎఫెక్ట్, ఐపీఎల్ ఎఫెక్ట్ ఇవన్నీ కలిసి వచ్చాయి అనుకుంటున్నాను. ఒక హీరోగా కాకుండా ఒక ప్రొడ్యూసర్గా చెప్పండి, మీరు షేరింగ్కి ఇంట్రెస్ట్ చూపిస్తారా లేకపోతే రెంటల్ సిస్టమ్కి ఇంట్రెస్ట్ చూపిస్తారా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను వదిలితే నేను వెళ్ళిపోతాను సార్. ప్రొడ్యూసర్గా చెప్పండి. మీరు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు కాబట్టి మీకు ఏదైతే బెనిఫిట్ ఉంటుంది అని అంటున్నాను. నెక్స్ట్ మీరు సినిమాలు చేయాలి, రిలీజ్ చేసుకోవాలి. సో ఎలాగని మీకు అది ఆ ప్రాబ్లం అయితే మీకు వస్తుంది కదా, అప్పుడు ఎట్లా మీరు దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటున్నాను. ప్రస్తుతానికి దీని గురించి నేను ఏమీ మాట్లాడదలుచుకోవట్లేదు సార్. అయ్యో మీరు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం గత 2 రోజుల నుంచి జరుగుతుంది ఇదే కదా, 2 హాట్ టాపిక్ అయిపోయింది. ఇటు గిల్డ్ వాళ్ళు, ఇటు తెలంగాణ ఎగ్జిబిటర్స్, రోజు ఇదే డిస్కషన్ జరుగుతుంది. మీరు దీన్ని పక్కన పెట్టేసి నేను అడ్రస్ చేసేంత దీని మీద అంత నాలెడ్జ్ నాకు లేదు. అంటే ఇది చాలా పెద్దవాళ్ళు డిస్కస్ చేసే ఒక థింగ్. నేను ఏదో వెరీ స్మాల్ స్టెప్ సార్. నేను దాని మీద నన్ను ప్రొడ్యూసర్గా అని అనడం, దీంట్లో ఇట్లా ఆగడం కూడా, అంటే అడగడం కూడా కరెక్ట్ కాదు. సో నేను ఆన్సర్ చేయలేను సార్. ఓకే, శ్రీనివాస్ గారు, తిమ్మరాజుపల్లి టీవీ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా రిలీజ్ అయిన ఎమ్మటే ఇటు పైరసీ జరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఇది కూడా పైరసీ జరిగింది సినిమా. ఇప్పుడు మీకు ఎంతవరకు ఇది బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇది ఇంకొకటి ఏంటంటే ఐబొమ్మ కూడా మళ్ళీ 2.0 అంటూ నిన్ననే లాంచ్ చేశారు. హెచ్డి క్వాలిటీతో వచ్చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ఇది చేస్తే మళ్ళీ ఇమీడియట్గా పైరసీ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారు ఏంటి? కంట్రోల్ చేసుకోవడానికి ఆల్రెడీ తగిన చర్యలు తీసుకుంటామండి. ఇప్పుడు ఈ సినిమాకేనే కాదు, ప్రతి సినిమాకి తీసుకుంటాము. బై డిఫాల్ట్ సినిమా పైరసీ వస్తుందా లేదా అనేది పక్కన పెట్టి, వస్తే ఏం చేయాలి అనేది ముందే మాకు సెపరేట్ ఏజెంట్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, యాంటీ పైరసీ సెల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు మేము ఉంటాం. కనిపించిన వెంటనే దాన్ని ఎలా కట్ చేయాలి అనేది కూడా మా దీంట్లో, మా ఎజెండాలో టాప్ ప్రయారిటీలో ఉంటుంది. ఓకే, శారదా గారు, ఈ హాయ్ సినిమాతో మీకు మంచి పేరు వచ్చింది, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు అంటున్నారు కదా. తెలుగు ప్రాజెక్ట్స్ అయినా లేకపోతే అదర్ లాంగ్వేజెస్? అంటే ఆడిషన్స్ ఇచ్చాను సార్, రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే కన్ఫర్మేషన్ లేకుండా మనం ఏం చెప్పలేము కదా. తెలుగులో నుంచి ఇంకేమి రాలేదు? తెలుగులో కూడా ఆడిషన్స్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు అన్న సార్, ఏం లేదు, సినిమా నచ్చిన వాళ్ళు నేను ఉన్నాను. బాగా నచ్చింది, మంచి రూటెడ్ సినిమా. ఒక చిన్న ఫీల్ ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు, సమాధానం కూడా చెప్పేశారు దానికి, థియేటర్కి అంత పెద్దగా రాలేదు అని. బట్ ఏమన్నా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మలయాళంలో ఇటువంటి రూటెడ్ సినిమాలు తీసి పెద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టారు. మీరు కూడా గతంలో చెప్పారు, ఇది అక్కడ రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసే బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. నిజంగా ఇదే సినిమా మలయాళం మార్కేసుకుని ఇక్కడికి వచ్చి ఉంటే 100 కోట్ల సినిమా. ఇది అంత వర్తుబుల్ ఉంది సినిమాలో, అంత మంచి సినిమా. అందరూ చాలా బాగా చేశారు. సాయి తేజ్ దగ్గర నుంచి, శారదా దగ్గర నుంచి, మణి గారు కానీ అద్భుతంగా చేశారు. బట్ ఇటువంటిది ఏమన్నా చిన్న గిల్ట్ అనిపించింది, ఎక్కడన్నా బాధ అన్న లోపల అనిపించిందా? ఇంత మంచి సినిమా తీసామే, ఆడియన్స్ రావట్లేదని? ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. అంటే బాధ అనే దానికన్నా మోర్ ఆఫ్ ఒక చిన్న ఒక స్మాల్ బడ్జెట్లో మంచి ప్రయత్నం అయితే చేశారు. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు లొకేషన్ చూస్తే కానీ చాలా అథెంటిక్గా ఉంటాయి. చాలా బాగా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. మన వాళ్ళు అందరూ వచ్చి చూసి థియేటర్లో చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కథల్ని మళ్ళీ రేపు ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ ఫస్ట్ సినిమా కింద చేయడానికి ఏమన్నా ఇంకా కొంచెం కొత్తగా ప్రయత్నించడానికి ఒక స్కోప్ ఉంటుందన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ దానికి నేనేం చెప్పలేను సార్, ఎందుకు రాలేదు, ఎందుకు చూడలేదు, ఆ పక్క సినిమాలు ఇవి అన్నది ఏంటి అని అంటే అది ఇంకా ఇట్స్ దేర్ చాయిస్, ఆడియన్స్ చాయిస్. మనం రిక్వెస్ట్ చేయడం వరకే మన చేతుల్లో ఉంది, మా సినిమా వచ్చి చూడండి అని.
బట్ మాదే చూడండి అని అయితే మనం చెప్పలేం కదా సార్, అది ఇంకా వాళ్ళ చాయిస్. ఐ డోంట్ నో, సమ్హౌ వాళ్ళకు మేబీ రేపు ఇంకా ఓటీటీలో చూసి ఇంకా పెద్ద హిట్ చేస్తారేమో, చూడాలి సార్. సార్ సినిమా స్టార్టింగ్ దగ్గర, ప్రమోషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా హీరో కానీ హీరోయిన్స్ కానీ డిఫరెంట్గా, చాలా డిఫరెంట్గా చేశారు. పాత హీరోలు గెటప్పులు కానీ, తర్వాత వాళ్ళు ఇప్పుడు వచ్చిన విధానం కానీ, ఇప్పుడు అన్ని గెటప్పుల్లో వచ్చారు. స్టార్టింగ్ దగ్గర నుంచి ఇన్నోవేటివ్గా చేసుకుంటూ వచ్చారు. ప్లాన్స్ అయితే చాలా బాగున్నాయి సార్, చాలా ఇన్నోవేటివ్గా చేశారు. సార్ మణిగారికి మాట్లాడతాం సార్. నెక్స్ట్ ముడి సారీ సార్ మునిగారు సార్, చాలా రూటెడ్ సినిమా తీశారు, చాలా బాగుంది సార్. నెక్స్ట్ ఎటువంటి జానర్ వెళ్ళబోతున్నారు? నెక్స్ట్ నేను లవ్ స్టోరీ తీద్దాం. లవ్ స్టోరీ అదే రూటెడ్ లవ్ స్టోరీనే. ఫస్ట్ సినిమా వరకే మనం ఇంకా అయిపోయి ఛాన్స్లు వచ్చేస్తాయి కదా సార్, ఇంకేదేమో ఇప్పుడే కావాలంటే చెప్తాను సార్. సార్ శ్రీనివాస్ సార్, బాలబాబు సార్. సార్ ఓకే అనుకుంటే ఇమీడియట్గా స్టోరీ ఉంది. సార్ ఏంటి సార్ కిరణ్ గారి మీద ఏంటి అంత ప్రేమ ఏంటి? ఇందాక చెప్పారు, మళ్ళీ అడుగుతున్నాను, ఏంటి అంత బాండింగ్ ఏంటి? కిరణ్ గారి సినిమాలన్నీ ఏ ఓటీటీకి వెళ్ళకుండా మీరే తీసేసుకోవడానికి కారణం ఏంటి సార్? ఒక బిడ్డకి తన మీద కంటే ఎలా చెప్పాలి, కట్ మళ్ళీ చెప్తా. ఒక పర్సన్కి తన మీద కంటే మళ్ళీ చెప్తా. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరున్నారు, మీ మీద మీకు నమ్మకం ఉంది. మీ మీద కంటే, మీకున్న నమ్మకం కంటే ఎక్కువ నమ్మకం ఎవరికి ఉంటుంది? మీ అమ్మకి ఉంటుంది. అలాగే మాకు హీఈస్ నాట్ కిరణ్ అబ్బవరం, హీఈస్ కిరణ్ ఆహావరం. రాజవరం రాణి గారు చూసినప్పుడు ఏదో ఉందిరా కుర్రోళ్ళు అనిపించింది. అలా సింగులర్ వర్డ్లో యూస్ చేస్తున్నాను, మళ్ళీ మన్నించండి. నన్ను అన్నాన్ని పిలుస్తారు కాబట్టి అలా కొంచెం చొరవ తీసుకున్నాను. ఎస్ఆర్ కళ్యాణ మండపం టైంలో అర్థమైపోయింది మనల్ని దాటేస్తాడు అని చెప్పి. సో ఒక మనిషి మీద నమ్మకం ఏర్పడినప్పుడు తన తప్పొప్పులతో సంబంధం లేకుండా, సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా ప్రయాణించిన వాడే నిజమైన ఓటీటీ అవ్వచ్చు, నిజమైన ఫ్రెండ్ అవ్వచ్చు, నిజమైన అన్నయ్య అవ్వచ్చు, నిజమైన క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అవుతారు. మాకు ఫస్ట్లో ఆ రాజావారు రాణి గారు మేము తీసుకున్న రూపాయికి రూపాయి 10 పైసలు రావడం అయి ఉండొచ్చు. ఎస్ఆర్ కళ్యాణ మండపంకి పెట్టిన రూపాయికి రూపాయి పావలా రావడం అయి ఉండొచ్చు. ఆ నమ్మకం మెల్లిమెల్లిగా స్టేజ్ల వైజ్గా పెరుగుతూ వచ్చింది. తనకి తానే, సార్ పాత దాంట్లో కొద్దిగా తేడా కొట్టింది కదా, ఇది నేను తగ్గిస్తాను అని చెప్పి తనకి తానే పిలిచి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అంటే కనుక ఇటువైపు నుంచి ఎంత ప్రేమ అటువైపు ఉందో, అటువైపు నుంచి వచ్చే ప్రేమ డబల్ ఉంది. సో ఆబ్వియస్గా గివ్ అండ్ టేక్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ గివ్ అండ్ టేక్లో మనం సక్సెస్లు చూస్తాం, ఫెయిల్యూర్స్ చూస్తాం. కానీ ఆ సక్సెస్ ఫెయిల్యూర్ ఎండ్ ఆఫ్ ద డే, ఇందాక ఈఓడి ఎండ్ ఆఫ్ ద డే మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఆ బ్యాలెన్స్ అయిపోవడం వల్ల మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను దీంట్లో నష్టపోయాను, దాంట్లో నష్టపోయాను, దాంట్లో గెలిచాను, దాంట్లో చాలా ఎక్కువ సంపాదించాను అనేది పక్కన పెట్టి 100% పెట్టిన 100 రూపీస్కి ఒక సినిమాకి 100 రావచ్చు, ఒక సినిమాకి 120 రావచ్చు, ఒక సినిమాకి 80 రావచ్చు. కానీ 100 + 120 + 80 = 200 ఆర్ 300 డివైడ్ బై 3, 300/3 = 100. నేను పెట్టింది వచ్చేసింది నాకు. సో ఆ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. నేను ఆ నెంబర్స్ చెప్పలేను, బట్ ఇది మా రిలేషన్. సో కిరణ్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సూపర్ అండి. థ్యాంక్ యూ తమ్ముడు. ఎందుకంటే ఇండస్ట్రీకి ఆనిముత్యాలను ఇచ్చారు మీరు. ద బెస్ట్ పెద్ద మాటలు ఎందుకులే తమ్ముడు. సీరియస్లీ సాయి తేజ గారు, ప్రదీప్ గారు, సో వీళ్ళ యాక్టింగ్ చూస్తున్నప్పుడైతే శ్రీరాములు థియేటర్లో చూస్తాను నేను. అప్పుడు సాయి తేజ గారు కూడా వచ్చారు. చాలా బాగా అనిపించింది. ఒక చిన్న సినిమాని ఎక్కడ అనిపించలేదు, చాలా పెద్ద సినిమా అనిపించింది. థ్యాంక్ యూ గోకుల సాంగ్, నా పక్కన గర్ల్స్ ఉన్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఆ సాంగ్ని. సో నేనైతే మళ్ళీ విన్నాను. సో ఏంటంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది. సో నేను తెరపైన కనపడాలి అని. సో నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే, చిరంజీవి గారు కానీ, బాలయ్య బాబు గారు కానీ, చాలామంది చేతి మీద వాళ్ళ పచ్చబొట్లు, వాళ్ళ టాటోలు చూసా. సో రీసెంట్గా ఒక అబ్బాయి చేతి మీద మీ బొమ్మ చూసా, వేయించుకున్నారు. సో ఆ విషయం మీకు తెలుసా? సో తెలుసా మీకు? అంటే మీరు ఎవరి చేతి మీద చూసారో నాకు తెలీదు బ్రో, బట్ యా నేను ఒకరిద్దరి దగ్గర చూసాను కానీ ఐ డోంట్ నో వెదర్. బట్ యా ఇట్స్ దేర్ లవ్. థ్యాంక్ యూ. ఓకే. సో మునిరాజ్ గారు.
సో సార్ ఏంటి సార్ నెక్స్ట్ కొత్త వాళ్ళతోనే తీస్తారా లేదంటే మీరు స్టార్స్కి వెళ్ళిపోతారా? అయ్యో అలా లేదండి, డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్, దాన్ని బట్టి వెళ్ళిపోవడం. డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ అనే దాని బదులు మళ్ళీ కొత్త వాళ్ళతో అని చెప్పచ్చు కదా. లేదు సార్, కొత్త వాళ్ళతో చేయడానికి నేను రెడీనే, ఎవరు వచ్చినా నేనైతే రెడీగా ఏం కాదు మనం సినిమా హిట్ కొట్టిన తర్వాత కూడా కొత్త వాళ్ళతో తీయచ్చు. సార్. డైరెక్టర్ గారు ఇందులో కొన్ని సీన్స్ ఏమైనా యాడ్ చేసే అవకాశం ఉందంటే అంటే లెంత్ పెంచి ఓటీటీ వరకు? లేదండి, ఏం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.